1908 సెప్టెంబర్ 28 ఆ రోజున హైదరాబాద్ నగరాన్ని మూసి వరదలు ముంచెత్తాయి. ఆ వరద బీభత్సాన్ని తట్టుకునే శక్తి మహానగరానికి లేకపోయింది. ఒకే ఒక్క రోజులో 17 అంగుళాల వర్షపాతం నమోదైంది. అఫ్జల్గంజ్ ప్రాంతంలో 11 అడుగుల ఎత్తులో నీరు ప్రవహించింది. నగరంలో 3వ వంతు నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. ఫలితంగా కేవలం 48 గంటల్లో 15,000 మంది మృతి చెందారు. 80,000 ఇళ్లు నేలకూలాయి. నేటి మూసీకి ఆనాటి మూసీ నది ఎంతో భిన్నం. మహమ్మద్ కులీ కుతుబ్ షా మూసీ తీరం ఒడ్డున హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు. మూసీకి వరదలు రావటం కొత్తేమీ కాదు. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఒడ్డుకు 1/2 కిలోమీటర్ దూరం వదిలి కట్టడాలు నిర్మించారు. ప్రతి 20-30 ఏళ్లకోసారి మూసీలో నీటి మట్టం గణనీయంగా పెరిగి వరదగా మారుతూ ఉండేది. కానీ ప్రతి 50 లేదా 100 ఏళ్లకోసారి మాత్రం వరద బీభత్సాన్ని సృష్టిస్తుందని చరిత్ర చెప్తోంది. అప్పుడు వరద నీరు కట్టలు దాటి వచ్చి తీర ప్రాంతాలను ముంచెత్తుతూ ఉంటుంది. 1908లో నిజాం నవాబుల కట్టడాలన్నీ మూసీ దక్షిణ ప్రాంతంలోని పాత బస్తీలోనే ఉండేవి. ఉత్తర దిశలో చాదర్ఘాట్ వైపు కొత్త పట్టణం రూపుదిద్దుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, రైల్వే స్టేషన్ లాంటివన్నీ అక్కడ ఏర్పడ్డాయి. బ్రిటిష్ రెసిడెన్సీ అక్కడే ఉండేది. మూసీ నదికి సుమారుగా 4 మైళ్ల దూరంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉండేది. బొలారం, తిరుమలగిరి లాంటి అన్ని ప్రాంతాలను కలిపితే అప్పుడు నగర జనాభా 4.48 లక్షలు ఉండేది. సెప్టెంబర్ 28 సోమవారం మధ్యాహ్నం 11 గంటలయ్యేసరికల్లా మూసీ నది నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. శనివారం ఉదయం తుంపరగా మొదలైన వర్షం ఆదివారం రాత్రి వరకు భీకరంగా మారింది. ఆ రోజు రాత్రి కురిసిన వర్షపాతం లెక్కకు అందనిదని అంటారు. మూసీ పరివాహక ప్రాంతంలోని చెరువులన్నీ నీటితో నిండిపోయాయి. అలాంటి సమయంలో కురిసిన భారీ వర్షం పల్మాకుల, పర్తి తదితర చెరువుల కట్టలు తెంపేసింది. ఒకదాని తర్వాత ఒకటిగా అలా కట్టలు తెగుతూనే వచ్చాయి. సోమవారం ఉదయానికి శంషాబాద్ ఏరియాలో ఒక్క రోజులో 32.5 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఈ నీరంతా కూడా మూసీలోకి చొచ్చుకు వచ్చింది. మూసీలో 4 అడుగుల ఎత్తు ఉన్న నీరు కొద్ది గంటల్లోనే 20 అడుగులకు చేరుకుంది. ప్రస్తుత ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ప్రాంతంలో ఇళ్లల్లోకి నీరు చేరటం మొదలైంది. సాయంత్రం కల్లా రోడ్లపై నీరు ప్రవహించటం మొదలైంది. సోమవారం ఉదయానికి పరిస్థితి మరింత భయంకరంగా మారింది. పురాణాపూల్ వెనుక భాగంలోకి నీరు చొచ్చుకు వచ్చింది. అప్పటి నుంచి రోడ్లపై నీటి మట్టం పెరుగుతూ వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో 10 అడుగుల ఎత్తు వరకు నీళ్లు చేరాయి. మూసీ నది 2 ఒడ్డుల మధ్య దూరం 700 అడుగులే. కానీ వరదల సమయంలో కిలోమీటర్కు మించిన వెడల్పుతో మూసీ నీళ్లు ఏరులై పారాయి. ఉస్మానియా హాస్పిటల్ ప్రాంతంలో సుమారు 2,000 మంది వరదలో గల్లంతయ్యారు. పేట్ల బురుజు ప్రాంతంలో నగర రక్షణ గోడలు ఎక్కిన కొన్ని వందల మంది కూడా గోడలు కూలి వరదలో కొట్టుకుపోయారు. చెట్లు ఎక్కిన వందలాది మంది కూడా అవి విరిగిపోవటంతో చనిపోయారు. చాలా మంది భవనాలపై అంతస్తులకు వెళ్లి ప్రాణాలు రక్షించుకున్నారు. విక్టోరియా జనానా హాస్పిటల్లోకి భారీ స్థాయిలో నీరు చేరుకున్నా రోగులను మాత్రం కాపాడగలిగారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్లోని ఓ చింత చెట్టు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ వరదల సందర్భంగా కొన్ని వందల మంది ప్రాణాలను ఈ చెట్టు కాపాడింది. పాత ఇన్పేషెంట్ బ్లాక్ లో ఇది ఉంది. నిజానికి ఒకప్పుడు ఈ బ్లాక్ ఉన్న స్థలమంతా కూడా ఓ ఉద్యానవనంగా ఉండేది. 1908 మూసీ వరదల్లో సుమారు 150 మంది దానిపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నట్లు చెప్తుంటారు. 2 రోజుల పాటు వారు తిండి తిప్పలు లేకుండా అలా చెట్టుపైనే ఉండిపోయారని చెప్తారు. అది సుమారు 400 ఏళ్ల క్రితం నాటిదని భావిస్తున్నారు. అది నేటికి సజీవంగా ఉంది. వరద ధాటికి మూసి ఒడ్డున ఇళ్లు కూడా అన్ని దాదాపుగా నేలమట్టమైపోయాయి. సుమారుగా 20,000 ఇళ్లు కూలిపోయాయని, 80,000 మంది నిరాశ్రయులయ్యారని అంచనా. బాధితులకు రాజభవనాల్లో కూడా ఆశ్రయం కల్పించారు. 2 వారాల పాటు సామూహిక వంటశాలలు నిర్వహించారు. మూసి వరదల కారణంగా భాగ్యనగరం మనుషులను, ఆస్తిపాస్తులనే కాకుండా ఎనలేని చారిత్రక ప్రాధాన్యం ఉన్న అపార వారసత్వ సంపదను కూడా కోల్పోయింది. వాస్తు నైపుణ్యంతో కూడిన అద్భుత భవనాలెన్నో మూసీ వరద ధాటికి నాశనమైపోయాయి.
వరద పరిస్థితులను చూసి ఇకపై మళ్లీ ఇలాంటి దుస్థితి తలెత్తకుండా చూడాలని నిజాం నాటి సుప్రసిద్ధ ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను రప్పించారు. 2 జలాశయాలు నిర్మించాలని, డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. మోక్షగుండం సూచనల మేరకు 1920లో ఉస్మాన్ సాగర్, 1927లో హిమాయత్ సాగర్లను నిర్మించారు. ఇవి నగరానికి వరద ముప్పును తప్పించడమే కాకుండా మంచినీటి వసతిని కల్పిస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థను కూడా పునర్నిర్మించారు. మూసీ వరదలకు నిజాం ప్రభువు మీర్ మహబూబ్ అలీ పాషా చలించిపోయారు. ఉదార హృదయంతో బాధితులను ఆదుకున్నారు. 1911లో గద్దెనెక్కిన చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మూసీ బీభత్సం మరోసారి చోటు చేసుకోకూడదని భావించి నగరంలో మౌలిక వస్తుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. 1912లో సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు సిఐబిని ఏర్పాటు చేశారు. మాస్టర్ ప్లాన్ రూపొందించడమే కాదు, దాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని గుర్తించారు. పార్కులు, బహిరంగ స్థలాలు, ఆట స్థలాలు నిర్మించారు. స్లమ్ క్లియరెన్స్, హౌసింగ్ కాలనీల నిర్మాణం, నూతన తరహాలో మంచినీరు, మురుగునీటి సరఫరా వ్యవస్థల ఏర్పాటు, దుమ్ములేని రోడ్ల నిర్మాణం లాంటి పథకాలు చేపట్టారు. వీటన్నింటి వల్ల నాటి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. భాగ్యనగరం అందమైన నగరంగా రూపుదిద్దుకుంది. మూసీ తీరం వెంట హైకోర్టు, సిటీ కాలేజ్, ఉస్మానియా హాస్పిటల్, అసఫియా లైబ్రరీ లాంటి ఎన్నో అద్భుత కట్టడాలు రూపుదిద్దుకున్నాయి. 1908 మూసీ వరద నేపథ్యంలో హిందూ పూజారుల సూచన మేరకు నిజాం మహబూబ్ అలీ ఖాన్ మూసీ తీరానికి వెళ్లి పూజలు చేశారని, విలువైన కానుకలు, ఆభరణాలు, చీర సమర్పించారని చెప్తారు. ఉత్పాతాలను తట్టుకునే, నివారించే ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు ఏమీ లేని ఆ రోజుల్లో అలా జరగటం సహజమే కావచ్చు. కానీ 105 తర్వాత నేటికి అదే దుస్థితి, మరింత దీనావస్థ. నమ్మశక్యం కాకున్నా నమ్మి తీరాల్సిన చేదు నిజం. 1970 ఉస్మాన్ సాగర్ వరద, 2007లో హుస్సేన్ సాగర్ ఉప్పొంగిన ఘటనలు అందుకు సజీవ సాక్ష్యాలు. నేడు మూసీకి వరదలు వస్తే కళ్లప్పగించి చూడడం తప్ప చెయ్యగలిగిందేమీ లేదంటే గుండె మండిపోతుంది.